your valuable time. So make it worth, make it productive. All right, sit in a silent place without any deviation. Sit straight, 100% focus, 100% attention on my screen. Okay then, so let's start our session. So now, లాస్ట్ క్లాస్ లో మనం ఏం చేసినాం, జెంకిన్స్ పైన డీప్ డైవ్ చేస్తున్నాం. సో అండ్ నిన్న మనం ఒక చిన్న డమ్మీ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసినాం. ఎస్ ఆర్ నో? బేసికల్లీ మన అజంప్షన్ ఏంటిది, డెవలపర్స్ కోడ్ రాసేసారు, మనకు సంబంధం లేదు, డెవలపర్స్ కోడ్ రాశారు, ఆ కోడ్ ని గిట్హబ్ లో పెట్టారు. దాన్ని జెంకిన్స్ ఏం చేసుకోవాలి, జెంకిన్స్ ఇస్ అ పవర్ఫుల్ ఆటోమేషన్ CI/CD టూల్. ఇది క్లోన్ చేసుకోవాలి, జెంకిన్స్ క్లోన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం పెట్టొచ్చు, ఎలా క్లోన్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఏంటివి. సో SVM లో గిట్ పెడతాం మనం. మళ్ళీ ఎలా బిల్డ్ చేయాలి, బిల్డ్ పీరియాడికల్లా, లేకపోతే పోల్ SVM, లేకపోతే మాన్యువల్ బిల్డా, లేదంటే గిట్ వెబ్ హుక్స్, ఇట్లా రకరకాల పెడతాం. మొత్తానికి అది క్లోన్ చేసుకున్న తర్వాత బిల్డ్ చేసేటప్పుడు ఒక కమాండ్ ట్రిగ్గర్ చేయాలి. ఏంటి ఆ కమాండ్? మేవెన్ క్లీన్ ఇన్స్టాల్. ఇదేం కమాండ్? ఇది మేవెన్ కమాండ్. ఇంకా మనకు మేవెన్ కవర్ కాలేదు. మేవెన్ ఇస్ ఎ బిల్డ్ టూల్ ఫర్ జావా. నేను దీనిపైన సపరేట్ గా ఒక 3-4 సెషన్స్ తీసుకుంటా, అట్లీస్ట్ 2 to 3 సెషన్స్ ముందు. ప్రస్తుతానికి మీరేం అజంప్షన్ చేసుకోండి, డెవలపర్స్ కేటీ ఇచ్చారు, ఇది జావా కోడ్. సో ఇది జావా కోడ్. సో జావాను బిల్డ్ చేయడానికి మేవెన్ టూల్ వాడుతున్నారు. సో వాళ్ళు కేటీ ఇచ్చారు. సో మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ కమాండ్ ట్రిగ్గర్ చేయండి. సో ఇట్ విల్ బేసికలీ వర్క్ ఆన్ ఫైల్ కాల్డ్ form.xml. సో అందులో ఉన్న కాన్ఫిగరేషన్ బట్టి ఇది బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న కంప్లీట్ కోడ్ మొత్తం సింగిల్ బండల్ లాగా అవుతుంది, కంప్రెస్ అయ్యి ఒక బండల్ వస్తుంది. ఆ బండల్ ఏంటిది, .var ఫామ్ లో వస్తుంది. ఆ బండల్ ని, ఆ .var ఫామ్ లో ఉన్న బండల్ ని తీసుకెళ్లి టామ్ క్యాట్ లో డిప్లాయ్ చేయాలి. వాట్ ఈస్ టామ్ క్యాట్? టామ్ క్యాట్ ఈస్ అ వెబ్ సర్వర్. ఎందుకు టామ్ క్యాట్ లో డిప్లాయ్ చేయాలి? బికాస్ మనది వెబ్ అప్లికేషన్, ఇట్స్ అ వెబ్ ఆర్కైవ్. ఇది వెబ్ ఆర్కైవ్. టామ్ క్యాట్ లో డిప్లాయ్ చేసి తర్వాత టామ్ క్యాట్ ని స్టార్ట్ చేస్తే పబ్లిక్ కి, ఓకే, మేబీ లెట్స్ ఫేస్బుక్ సైట్ అనుకుందాం, www.facebook.com అని కొడితే వెబ్ పేజ్ లోడ్ అవుతుంది. ఇది మనం చేయాల్సింది. ఓకే, సో నిన్న మనం ఎక్కడి వరకు డిస్కస్ చేసినాము అంటే బేసిక్స్ కొన్ని డిస్కస్ చేసినాం. సో నిన్న బేసికల్లీ మనం జావా ప్రాజెక్ట్ లేకుండా మన దగ్గర, నిన్న మనం ఏం చేసినాము అంటే ఒక డమ్మీ ప్రాజెక్ట్ ని పైన వర్క్ చేసినాం. ఏది, github.com లో డెవాప్స్ ట్రైనింగ్ హబ్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఒక డమ్మీ ప్రాజెక్ట్ ఉంది, batch 16 ప్రాజెక్ట్. దీనిపైన వర్క్ చేసినా మనకి ఎర్రర్స్ వచ్చినాయి. ఈ రోజు ఏం చేద్దాము అంటే ఒక ప్రాపర్ జావా ప్రాజెక్ట్ మీద వర్క్ చేద్దాం. ఇప్పుడు శాంపుల్ ప్రాజెక్టే, బట్ ప్రాపర్ జావా ప్రాజెక్ట్ మీద వర్క్ చేద్దాం. సో నిన్నటి వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐ థింక్ ఈ రోజు వెబినార్ లేదు. యూ ఆల్ హ్యావ్ ఆప్షన్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎస్ ఆర్ నో? యా, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ అదర్స్. ఓకే, యూ కెన్ సీ అదర్స్. సో నౌ ఎనీ క్వశ్చన్స్, ఫీల్ ఫ్రీ టు టాక్. నేను నిన్న చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇఫ్ నో క్వశ్చన్స్, టైప్ ఎస్. వై ఎస్? ఎస్ ఆర్ జస్ట్ లెటర్ ఎస్ అని టైప్ చేసిన చాలు. Everyone. Yeah, I'm watching your messaging panel. Quick. Cool. సో కూల్. యా, నేను క్లాస్ ముందే ఏం చేశాను అంటే జెంకిన్స్ ని సెటప్ చేశాను. సో క్లోజ్ దిస్. ఇన్స్టాన్సెస్ లోకి వెళ్తే క్లాస్ కి ముందే ఇది ఇది రన్నింగ్ లో ఉంది నాది. సో ఏం చేయాలి, సెటప్ చేసి పెట్టండి. సో లెట్ మీ కనెక్ట్ టు దట్. కనెక్ట్, కాపీ, batch 16 keys, right click, show more options, open git bash here, paste, sudo su dash. ఇది జెంకిన్స్ సర్వర్. నేనేం నేమ్ చేంజ్ చేయలే, ఇట్స్ ఓకే. నేమ్ చేంజ్ చేయాలంటే చేసుకోవచ్చు. ఏంటిది కమాండ్? host name ctl set host name jenkins sudo su dash రిఫ్లెక్టింగ్. సరే, సర్వీస్ స్టేటస్ ఏంది? సిస్టమ్ ctl స్టేటస్
జెంకిన్స్ 1 hour నుంచి రన్నింగ్ లో ఉంది, అంటే 1 hour బ్యాక్ నేను ప్రాక్టీస్ చేస్తాను, అందుకే మీకు ఇలాగ అనిపిస్తుంది. ఓకే, దీన్ని లోడ్ కంట్రోల్-C ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, కంట్రోల్-C క్యాన్సిల్. ఓకే, దీన్ని మీరు బ్రౌజర్ లో ఎలా యాక్సెస్ చేయాలి, కాపీ దిస్ పోస్ట్ నేమ్, డిఎన్ఎస్ నేమ్, రైట్ క్లిక్, కాపీ. ఏ పోర్ట్ అంటే జెంకిన్ లిజన్స్ అండ్ విచ్ పోర్ట్, 8080. ఓకే, నేమ్ వచ్చేసి మధు, పాస్వర్డ్ కూడా మధు. క్లోజ్. సో ఇది ఇందాక నేను ప్రాక్టీస్ చేశాను, నెక్స్ట్ మనం వేరే చేద్దాం. ఓకే, సో కూల్. సో లెట్ మీ టేక్ వన్ మోర్. సో న్యూ ఐటమ్, ప్రాడ్ జాబ్, ప్రాడ్ CI/CD అనుకుందాం, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. సార్ మరి పైప్ లైన్ చెప్పారా అంటే ఖచ్చితంగా చెప్తాను, అది చాలా ఇంపార్టెంట్. ముందు ముందు మనం మెయిన్ ప్రాజెక్ట్స్ అప్పుడు అన్ని పైప్ లైన్ ఉంటాయి. ఈరోజు చిన్న మినీ ప్రాజెక్ట్ కాబట్టి ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, యూ విల్ గెట్ టు నో. ఓకే, సో ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, సో బట్ రియల్ టైంలో ఇంకా పైప్ లైన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, CI/CD పైప్ లైన్. సరే ఇది వదిలేసేయండి. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, గిట్. సో ఆల్రెడీ నేను ఇందులో గిట్ ని ఇన్స్టాల్ చేశానా, ఎస్ గిట్ ఉంది, గిట్ --- వర్జన్ ఉంది, జెంకిన్స్ ఉంది, జావా ఉంది. ఎలా, నేను జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే జావానే ఇన్స్టాల్ చేయాలి, టైం పడుతుంది లోడ్ కావడానికి. ఇట్స్ ఓకే. దెన్ మేవెన్ కూడా ఇన్స్టాల్ చేస్తా, మేవెన్ --- వర్జన్. ఆల్ రైట్, సో బేసికలీ ఇది మేవెన్. సో మేవెన్ కూడా జావా పైన వర్క్ చేస్తుంది. కూల్, మేవెన్ ఇన్స్టాల్ చేసిన రిపాజిటరీలోకి వస్తే నిన్న మనం ఇది ప్రాక్టీస్ చేస్తాం, బ్యాచ్ 16D. సో బట్ మీరు గమనిస్తే దీన్ని ఒకసారి ఇది ఏంటిది, ఇది ఇచ్చే డమ్మీ కోడ్, కాపీ చేయండి, పేస్ట్ చేయండి, క్రెడెన్షియల్స్ అవసరం లేదు. సో బ్రాంచ్, ఏ బ్రాంచ్, మాస్టర్ అయినా మెయిన్ అయినా ఓకే. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, ఇవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ షెల్ లో ఏం చేయాలి, మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ అని కొడితే, ఒకవేళ జావా ప్రాజెక్ట్ అయితే ఇది బిల్డ్ చేసి, ఒకవేళ జావా ప్రాజెక్ట్ అయితే ఓకే, అందులో pom.xml ఉంటే మేవెన్ బిల్డ్ చేస్తుంది. సేవ్ చేయండి, బిల్ నౌ కొట్టండి. ఫెయిల్ అయింది, సమ్ రీజన్ ఫెయిల్ అయింది. ఏంటంట, ఓకే కోడ్ ని క్లోన్ చేసింది, రిపాజిటరీ క్లోన్ చేసింది, ఫైన్. మేవెన్ ఇన్స్టాల్ అయ్యా ఉంది కానీ దానికి pom.xml దొరకట్లే. ఓకే, సో జావా ప్రాజెక్ట్ ఒకవేళ మేవెన్ తో బిల్డ్ చేయాలంటే ఇట్ ఎక్స్పెక్ట్స్ అ కాన్ఫిగరేషన్ ఫైల్. వాట్ ఈస్ దట్ ఫైల్, ఇట్స్ pom.xml. సో డూ వీ హ్యావ్ దట్, నో, అందుకే ఫెయిల్ అయిపోయింది. ఓకే, సో ఏమని చెప్తుంది, లేదు అని చెప్తుంది. ఇది నేను నిన్న చెప్పింది, కొత్తది కాదు. సో అందుకే ఈ రోజు ఏం చేద్దాం, మనం ఒక ప్రాపర్ జావా ప్రాజెక్ట్ తీసుకుందాం, అంటే శాంపుల్ ప్రాజెక్టే. సో నేను క్లాస్ కి ముందే ఒక రెపో రెడీ చేశాను. గో టు డెవాప్స్ ట్రైనింగ్ హబ్, రెపాసిటరీస్ లోకి పోతే యూ విల్ సి మైండ్ సర్క్యూట్ 16D, ఇందాకే మైండ్ సర్క్యూట్ 16D. ఈవెన్ మీరు రెపాసిటరీలో కూడా పోవాల్సిన పని లేదు. వాట్ ఐ డూ, లెట్ మీ పిన్ ఇట్, కస్టమైజ్ యువర్ పిన్స్, మైండ్ సర్క్యూట్ 16D. ఓకే, ఇది కావాలంటే ఏం చేద్దాం మనం, ఈ రియల్ టైం ప్రాజెక్ట్ ఇప్పుడు అవసరం లేదు, నేను దీన్ని పిన్ చేస్తాను. దీన్ని ఈవెన్ మైండ్ సర్క్యూట్ 15D కూడా తీసేస్తున్నా, ఇది ఉన్నా. ఓకే, సరే 16D ఎట్ మ్యాక్స్ మీరు కొన్నిటినే పిన్ చేయగలుగుతారు. ఐ థింక్ 1 2 3 4 5 6 పిన్ చేయగలుగుతారు. 16Dని పిన్ చేస్తున్నా. సో మీకు డైరెక్ట్లీ కిందికి వస్తే ఇది కనిపించేస్తుంది 16D. సో లోపలికి వెళ్ళండి, ఇది కోడ్ అండి, డెవలపర్స్ ఇచ్చిన కోడ్. ఏంటిది, ఇది శాంపుల్ ఫేస్బుక్ కోడ్, ఇది జావా కోడ్. సో
మీకు ఏమైనా జావా తెలిస్తే సింపుల్ కోడ్ ఇది. ఏంది ఎస్ఆర్సి అనే ఒక ఫోల్డర్ ఉంది, అంటే సోర్స్ కోడ్ అది. అందులో మెయిన్ అనే ఇంకో ఫోల్డర్ ఉంది, అందులో వెబ్ యాప్ అనే ఇంకో ఫోల్డర్ ఉంది, అందులో సమ్ కోడ్ ఉంది, అంటే సమ్ కోడ్ ఉంది. ఇది డెవలపర్స్ ఇచ్చిన కోడ్. దీన్ని బిల్డ్ చేద్దాం. కాపీ ఇట్, కాన్ఫిగర్, కోడ్ ని తీసుకొచ్చి పేస్ట్ చేయండి. అదే రెపోని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ క్రెడెన్షియల్స్ అది పబ్లిక్ రెపో, సో క్రెడెన్షియల్స్ అవసరం లేదు. బ్రాంచెస్ మెయిన్ అండ్ రికార్డ్ టైం స్టాంప్ యాడ్ చేసుకోండి. ఫైన్, సేవ్, బిల్డ్ నౌ. See now. So see now, 742 key, 1942, 24 hours time format. 742 కి ట్రిగ్గర్ అయింది బై మధు. కోడ్ క్లోన్ అయింది. క్లోన్ అయిందా? క్లోన్ అయింది. ఆల్సో మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ కమాండ్ ట్రిగ్గర్ అయింది. మరి దానికి pom.xml దొరికిందా? చూద్దాం. ఇక్కడ ఉందా pom.xml? ఉంది, చూడండి. pom.xml ఉంది. ఇది ఎవరిస్తారు సార్? డెవలపర్స్ ఇస్తారు, డోంట్ వరీ. ఓకే, సో అందులో ఏముంటది? అందులో కాన్ఫిగరేషన్ ఉంటుంది, దాన్ని ఎట్లా బిల్డ్ చేయాలి, ఏ నేమ్తో బిల్డ్ చేయాలి అని. ఓకే, సో దాంట్లో కాన్ఫిగరేషన్ ఉంటుంది, అది బిల్డ్ చేస్తుంది. సరే, ఇది మనం తర్వాత చూద్దాం. నా బిల్డ్ చేసిందా? సో మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ కమాండ్ ట్రిగ్గర్ అయింది. సో బిల్డ్ అయిపోయింది. సో మేవెన్ ఈ కమాండ్ ట్రిగ్గర్ అయింది, బిల్డ్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇది బ్యాచ్ 15 వాళ్ళ ప్రాజెక్ట్. సో అదే నేమ్తో ఉంది 15D అని. సరే, వదిలేయండి. మొత్తానికి ఏం బిల్డ్ అయింది? ఆర్టిఫాక్ట్ బిల్డ్ అయింది. ఓకే, సరే, మీకు ఇది 15D ఎందుకు, లెటర్స్ యూజ్ 16 ఉంది. నేను ఏం చేస్తే దీన్ని మార్చుతా. .xml ఎడిట్. సో నాకు 16D అని ఉండాలి. బిల్డ్ అయ్యేటప్పుడు దాని పేరు ఏమి ఉండాలి? మైండ్ సర్క్యూట్ బ్యాచ్ 16D డాట్ వర్షన్ ఎంత? లెట్స్ సే 1.1.0 డాట్ var. ఓకే, సో ఇది మీకు తర్వాత చెప్తానండి. వాట్ ఈస్ దిస్ కమిట్ చేంజెస్. లెట్ మీ రీబిల్డ్ నౌ. బిల్డ్ నౌ. మళ్ళీ సేమ్ కోడ్ ఫ్రెష్ గా క్లోన్ అయింది. ఓకే, మేవెన్ క్లీన్ ఇన్స్టాల్ కమాండ్ ట్రిగ్గర్ అయింది. ఇట్ లుక్స్ ఫర్ pom.xml. వాట్ ఈస్ దేర్ ఇన్ pom.xml? ఇన్ pom.xml ఇది ఉంది. సో ఈ నేమ్ తో బిల్డ్ చేయమని చెప్తున్నాం. ఆర్టిఫాక్ట్ చూడండి, ఆర్టిఫాక్ట్ ఈ నేమ్ తోటి, ఇది వర్షన్, ఇది var. ఓకే, సో ఫైనల్లీ సి మైండ్ సర్క్యూట్ బ్యాచ్ 16D 1.1.0 డాట్ var. ఇది దాని వర్షన్. గిట్టికి ఎలా అయితే వర్షన్ ఉంటుందో ఇలా చూడండి, 2.50.1 సంథింగ్ లైక్ దట్, 1.1.0 డాట్ var. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇది వర్క్స్, ఇది ఇక్కడ దీంట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ వర్క్ స్పేస్ టార్గెట్ లో. ఓకే, సో బేసికల్లీ ఇదేమో డెవలపర్స్ ఇచ్చిన కోడ్, ఇదేమో డెవలపర్స్ ఇచ్చిన కోడ్. బట్ ఎప్పుడైతే మీరు కోడ్ ని బిల్డ్ చేస్తారో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, అదే టార్గెట్. చూడండి, ఈ సోర్స్, మెయిన్, వెబ్ యాప్, pom.xml, రీడ్మీ, ఇదన్నీ గిట్లోనే ఉన్నాయి. కానీ బిల్డ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది, టార్గెట్. ఆ టార్గెట్ లోపలికి వెళ్తే మీకు ఆ వార్ ఫైల్ కనిపిస్తుంది, మైండ్ సర్క్యూట్ బ్యాచ్ 16D 1.1.var. ఇదే ఆర్టిఫాక్ట్ అండి. ఓకే, సో ఇదే ఆర్టిఫాక్ట్. ఈ ఆర్టిఫాక్ట్ ని తీసుకెళ్లి టామ్ క్యాట్ లో పెడితే సర్వ్ అవుతుంది. మీరు దీన్ని కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఇట్ కీప్. గోట్ ఇట్ సార్. ఇక్కడ వరకు అందరికి క్లియరా? యా, టైప్ జస్ట్ లెటర్ ఎస్. ఎస్ ప్లీజ్. సార్ ఇక్కడ ఐడి ఏదైనా లాగిన్ కావచ్చా? ఐడి అంటే మీరు ఇప్పుడు ఇంతక స్టార్టింగ్ లాగిన్ ఐడి మధు కిరణ్ కదా సార్, రెగ్యులర్ లాగిన్ అయ్యేది మార్చాను సార్. లేదు, ఏదంటే లాగిన్ కాలేదు. నేను క్లాస్ కి ముందు సర్వర్ నే మార్చాను. ఇది వేరే సర్వర్ కదా.
Hmm. నేను టర్మినేట్ చేశాను, కొత్తది క్రియేట్ చేశాను. అదే జస్ట్ మధు లాగిన్ అయ్యారు కదా, అదే. రెగ్యులర్ మధు కిరణ్ కదా. మార్చానండి, ఆ యూజర్ నేమ్ మార్చాను. ఓకే, ఓకే మరి యూజర్ ఎలా క్రియేట్ చేయాలి నేను స్టార్టింగ్ లోనే చెప్పాను. సార్. ఓకే రైట్. సో ఇక్కడ వరకు అర్థమైందండి, మొత్తానికి ఆర్టిఫాక్ట్ వరకు వచ్చాం. ఇప్పుడు మనం టామ్ క్యాట్ అంటే ఏందో తెలుసుకున్నాం. ఓకే, ఒక 2 నిమిషాలు దీని గురించి మాట్లాడదాం. వాట్ ఈజ్ టామ్ క్యాట్? ఇట్స్ ఎ వెబ్ సర్వర్. ఓకే, ఇది కూడా ఓపెన్ సోర్స్. వాట్ ఈజ్ టామ్ క్యాట్? ఓకే, ఇది కూడా ఓపెన్ సోర్స్. మీకు ఇక్కడికి వచ్చి గూగుల్లోకి వచ్చి సింపుల్ గా వాట్ ఈజ్ టామ్ క్యాట్ అనుకుంటాను. ఇక్కడ ఇప్పుడు ఏ ఇంటర్లింక్డ్ ఉంటుంది తెలుసు కదా మీకు. సో ఏ అపాచీ టామ్ క్యాట్ ఏంటిది? ఇట్స్ ఓపెన్ సోర్స్, అంటే దాని సోర్స్ కోడ్ మార్కెట్ లో అవైలబుల్ ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు. ఇట్స్ వెబ్ సర్వర్. ఓకే, ఏం చేస్తుంది? ఓకే, సో బేసికల్లీ మీకు వెబ్ సర్వర్ అయితే క్యాపబిలిటీస్ ఉంటాయో, అంటే మీ పేజెస్ ని, మీ కోడ్ ని సర్వ్ చేస్తుంది. ఓకే, సో దీన్ని సర్వ్ చేస్తుంది, మీరు దానిపైన డిప్లాయ్ చేసుకోవచ్చు మీ ఆర్టిఫాక్ట్స్ ని. సో సరే, ఇప్పుడు ఏం చేద్దాం, మనం దీన్ని డౌన్లోడ్ చేయాలి. ఓకే, దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసి దాంట్లో డిప్లాయ్ చేద్దాం. ఫస్ట్ మాన్యువల్లీ చూద్దాం. ఇప్పుడు నేను డైరెక్ట్లీ జెంకిన్స్ తో చెప్పా. ఫస్ట్ మాన్యువల్ గా టామ్ క్యాట్ ని డౌన్లోడ్ చేద్దాం. మాన్యువల్ గా ఈ వేర్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన వేర్ ఉంది కదా, దాంట్లో పెట్టి చూద్దాం. తర్వాత CI/CD ద్వారా, జెంకిన్స్ ద్వారా ఆటోమేట్ కూడా చేద్దాం. సరే, చూద్దాం స్టెప్ బై స్టెప్. సో రియల్ టైమ్ లో ఎలా ఉంటుందంటే, టామ్ క్యాట్ కి డిప్లాయ్మెంట్స్ కి సపరేట్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, టామ్ క్యాట్ కి డిప్లాయ్మెంట్స్ కి సపరేట్ సర్వర్స్ ఉంటాయి. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఉన్న సర్వర్నే వాడుకుంటాను. రియల్ టైమ్ లో అలా ఉండదు, గమనించండి. టామ్ క్యాట్ సర్వర్ వేరే ఉండొచ్చు, జెంకిన్స్ సర్వర్ వేరే ఉండొచ్చు. బట్ ప్రస్తుతానికి నేను టామ్ క్యాట్, జెంకిన్స్ సేమ్ సర్వర్ తీసుకుంటాను. ఓకేనా? బై ద వే, జెంకిన్స్ లిజన్స్ ఆన్ పోర్ట్ 8080. టామ్ క్యాట్ ఆల్సో లిజన్స్ ఆన్ పోర్ట్ 8080. ఓకే, టామ్ క్యాట్ ఆల్సో బై డిఫాల్ట్ లిజన్స్ ఆన్ పోర్ట్ 8080. మరి ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది, దీన్ని ఎట్లా యాక్సెస్ చేయాలి, దీన్ని ఎట్లా యాక్సెస్ చేయాలి? అందుకే నేను టామ్ క్యాట్ పోర్ట్ టెంపరీగా చేంజ్ చేస్తా. 8080 నుంచి మేబీ 8081 పెడతా, ఆర్ 8090 పెడతా, మారుతా. సరే, ఓకే. సో నా మీకు కొన్ని చిన్న చిన్న లైనక్స్ కమాండ్స్ చెప్తా. ఇది ఎందుకు వచ్చింది? నా సో ఇది నిన్నటికి ఇక్కడ వరకు డిస్కస్ చేసినాం మనం. సో ఫస్ట్ థింగ్ మీకు కొన్ని చిన్న చిన్న చెప్తున్నా చూడండి. ఇప్పుడు లెట్ సెట్ టామ్ క్యాట్ ని డౌన్లోడ్ చేయాలి. ఏం చేస్తా నేను? గూగుల్లోకి వెళ్ళి టామ్ క్యాట్ డౌన్లోడ్ అని కొడతా. ఇక్కడ మీకు డౌన్లోడ్ అఫీషియల్ పేజ్ కనిపిస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టామ్ క్యాట్ 9 ని డౌన్లోడ్ చేయాల్సిన సాఫ్ట్వేర్స్ అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎట్లా డౌన్లోడ్ చేయాలి సార్? విండోస్ లో సింపుల్ అండి, డబుల్ క్లిక్ చేసి అదే డౌన్లోడ్ అవుతుంది. చూడండి, డబుల్ క్లిక్ చేస్తే జిప్ డౌన్లోడ్ అయింది. లేదా నాకు tar.gunzip కావాలి, డౌన్లోడ్ అయిపోయింది ఇది కూడా. ఓకే, ఇది విండోస్ స్టైల్. మరి లైనెక్స్ లో ఎట్లా డౌన్లోడ్ చేయాలి? సో ఇది విండోస్ స్టైల్. ఓకే, సో మరి ఓకే, సో ఇది విండోస్ స్టైల్. మీరు డౌన్లోడ్ చేయొచ్చు, కావాలంటే మీరు డౌన్లోడ్స్ లోకి వెళ్తే మీకు కనిపిస్తాయి కూడా. ఇక టామ్ క్యాట్ డౌన్లోడ్ అయింది చూడండి, వ్యూ మారుస్తా. టామ్ క్యాట్ డౌన్లోడ్ అయింది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ కూడా చేయొచ్చు. దీన్ని ఏం చేయొచ్చు, మీరు రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్, అది కంప్రెస్డ్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అంటే జిప్ ని అన్జిప్ చేస్తాం. ఎస్ సార్. సో మీరు అందులో ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాని లోపల పోతే మీకు టామ్ క్యాట్ సాఫ్ట్వేర్ కనిపిస్తుంది, ఆ టామ్ క్యాట్ ఫోల్డర్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఇది విండోస్. లైనెక్స్ లో కమాండ్ ఏంటి అంటే డేట్ 2nd September 25. టు డౌన్లోడ్ లైనెక్స్ లో కమాండ్ అంటే wget అండ్ దాని లింక్, డౌన్లోడ్ లింక్
ఈ లింక్ ఏడ దొరుకుతుందండి? సింపుల్, ఇక్కడికి రండి. సో జనరల్లీ జిప్ అనేది విండోస్ లో చేస్తారు. లైనెక్స్ లో మేజర్ గా ఏం చేస్తారు అంటే టీఆర్, ఇది డాట్ గన్ జిప్ ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేస్తారు. కాపీ చేయండి, కాపీ లింక్ అడ్రస్ పేస్ట్ చేయండి, wget పేస్ట్. ఓకే, నేను ఇప్పుడు ఈ కమాండ్ కొడితే ఏమైతుంది? ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ అంతా డౌన్లోడ్ అవుతుంది లైనెక్స్ లో. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? wget కమాండ్ అందరికి అర్థమైందా? ఓకే, డెఫినెట్లీ ఐ షేర్ ద నోట్స్ ఆఫ్టర్ క్లాస్. ఓకే, ఒకవేళ మీకు నోట్స్ రాకపోతే గ్రూప్ లో అడగండి, నేను ఒకవేళ మర్చిపోయినా. అండ్ ఈ రోజు నుంచి రికార్డింగ్స్ కూడా యాప్ లో ఉంటాయి. ఐ థింక్ ఒకవేళ యాప్ లో యాక్సెస్ రాలేదనుకుంటే మేబీ ఒక్క రోజు యూట్యూబ్ లో ఉంటాయి. ఫైన్, ఎనీవే. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్, జనరల్లీ విండోస్ లో మీరు ఏమైనా సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకుంటే లేదా ఏమైనా మూవీస్ అవి ఇవి ఉంటే అవి మీరు ఎక్కడ పెట్టుకుంటారండి? సి డ్రైవ్ లో పెట్టుకుంటారా? ఇప్పుడు నా దగ్గర ఒకటే సి డ్రైవ్ ఉంది, కానీ లెట్స్ సే మీ దగ్గర డ్రైవ్స్ ఉన్నాయి. సి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్ ఉంది, ఈ డ్రైవ్ ఉంది, ఇట్లాంటి మూవీస్, సాంగ్స్, ఆప్షనల్ సాఫ్ట్వేర్స్ అవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు? డూ యూ కీప్ ఇన్ సి డ్రైవ్? జనరల్లీ డి డ్రైవ్ లో పెట్టుకుంటారు. ఎందుకు? అవి ఆప్షనల్ కాబట్టి, అవునా కదా? ఇందులో ప్రోగ్రామ్ ఫైల్స్ క్రిటికల్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఆప్షనల్ అన్నీ డి డ్రైవ్ లో పెడతారు. అలానే లైనెక్స్ లో కూడా ఒక ఫోల్డర్ ఉంది. ఓకే, మీకు డైరెక్టరీ స్ట్రక్చర్ హైరార్కీ నేను తర్వాత చెప్తా, బట్ ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే లైనెక్స్ లో కూడా దేర్ ఇస్ అ ఫోల్డర్ కాల్డ్ డైరెక్టరీ కాల్డ్ ఆప్షనల్. దాని పాత ఏంటి అంటే /opt. దాని పాత ఏంటిది? cd/opt. హలో పుట్టం శెట్టి, డోంట్ డ్రా ఎనీథింగ్. cd/opt. మనం ఏం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేద్దాం. చూడండి, నేను ఏం చేస్తా, జెంకిన్ సర్వర్ లోనే చేస్తున్నా ఈ రోజుకి, బట్ తర్వాత మనం సపరేట్ టామ్ క్యాట్ సర్వర్స్, సిఏసిడి సర్వర్స్ క్రియేట్ చేద్దాం. జెంకిన్స్ లోనే సిడి ఎక్కడికి పోతున్నా, డి డ్రైవ్ లాగా /opt. ఇది ఒక ఆప్షనల్ డ్రైవ్, ఇందులోకి వెళ్ళాం. వేరే /opt. ఇందులో ఏమైనా ఉన్నా కూడా డిలీట్ చేస్తా. rm-rf స్టార్, మీకు తెలుసు rm-rf కమాండ్ ఏంటిది? అది డిలీట్ చేయండి. స్టార్ అంటే ఏంటిది? అందులో ఏది ఉన్నా డిలీట్ చేసి అని చెప్తాను. ఓకే, వేరే /opt. ఇక్కడ ఏం చేద్దాం? ఇప్పుడు మనం టామ్ క్యాట్ ని డౌన్లోడ్ చేద్దాం. వెళ్ళాలి కొట్టండి, ఏం లేదు. wget అంటే ఏంటిది? వెబ్గెట్, బేసికల్ వెబ్గెట్. కాపీ లింక్ అడ్రస్ పేస్ట్ చేయాలి. ఓకే, సో ఏం జరుగుతుంది ఇప్పుడు? సో ఇక్కడ ఉన్న మొత్తము tar.gz డౌన్లోడ్ అవుతుంది. ఎంటర్ కొట్టండి, చూడండి డౌన్లోడ్ అయింది 100%. 12.42 MB డౌన్ కాదు, యా. సో డౌన్లోడ్ అయింది, మొత్తం డౌన్లోడ్ అయింది ఇన్ 0.2 seconds. 76.9 MB. సో డౌన్లోడ్ అయింది. ఎల్ఎల్ చూడండి కనిపిస్తుంది, డౌన్లోడ్ అయింది. సరే, మరి విండోస్ లో ఏమో రైట్ క్లిక్ కొట్టి ఎక్స్ట్రాక్ట్ చేసినాం, లైనెక్స్ లో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి సార్? సో లైనెక్స్ లో ఇప్పుడు మీకు డౌన్లోడ్ అయింది ఏంది? ఈ ఫైల్ కదా. సో సిడి, సో బేసికల్లీ మీరు ఏం చేసిన, ఈ కమాండ్ కొట్టండి, మీరు ఎల్ఎల్ కొడితే డౌన్లోడ్ అయిన ఎక్స్ట్రాక్టెడ్ కనిపించింది. సో లైనెక్స్ లో ఒకవేళ ఈ tar.gunzip ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఇది ఏంది? ఇది కంప్రెస్డ్ ఫైల్. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే కమాండ్ ఏంటి అంటే tar-xvf. మీకు ఈ లైనెక్స్ కమాండ్స్ నేను చెప్తాను, డోంట్ థింక్ ఇవి మీకు మళ్ళీ కవర్ కావనుకోకండి. ప్రస్తుతానికి మీరు ఈ కమాండ్స్ తో ఫెమిలియారిటీ తెచ్చుకోండి. సో ఈ వీక్ లోనే నేను సపరేట్ లైనెక్స్ సెషన్స్ మీకు తీసుకుంటాను. ఓకే, సో tar-xvf ఇది కదా సాఫ్ట్వేర్. కట్ ఇట్, పేస్ట్. అప్పుడు ఏమైతుంది? ఈ ఎక్స్ట్రాక్టెడ్ వన్ అన్కంప్రెస్ అయ్యి, ఇది కంప్రెస్డ్ వన్ కదా, సారీ ఇది కంప్రెస్డ్ వన్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి అన్కంప్రెస్ అయ్యి మీకు సాఫ్ట్వేర్ కనిపిస్తుంది. చూడండి, tar-xvf
ఓకే, అపాచీ. సో ఇది ఎంటర్ కొట్టండి. సో అందులో ఉండేదంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. మీరు LL కొట్టండి, ఇది ఆ ఫోల్డర్. ఇప్పుడు ఈ ఫోల్డరు ఒకటే. ఇది విండోస్ లో ఎక్స్ట్రాక్ట్ అయింది, ఇది లైనెక్స్ లో ఎక్స్ట్రాక్ట్. కావాలంటే అందులోకి వెళ్ళి చూడండి, CD అపాచీ టామ్కాట్ లోకి వెళ్ళి LL కొట్టండి. సేమ్ థింగ్. ఫోల్డర్స్ ఏమున్నాయి? బిన్, కాన్ఫు, లిబ్, లాగ్స్, టెంపు, వెబ్ యాప్స్. కెన్ యూ సీ? బిన్, కాన్ఫు, లిబ్, టెంపు, వెబ్ యాప్స్. మిగతా సేమ్ గణిగిరి ఫైల్స్. ఇదండి టామ్కాట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే విధానం. నాట్ ఓన్లీ టామ్కాట్, ఎనీ టార్ డాట్ గన్జిప్ కంప్రెస్డ్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే tar-cvf, xvf, tar-xvf. ఎక్స్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. క్రియేట్ చేయాలంటే సి పెడతాం, నేను మళ్ళీ చెప్తాను. ఓకే, బాగుంది. ఎక్స్ట్రాక్ట్ చేసింది. నౌ యూ ఎక్స్ట్రాక్టెడ్ ఇట్. కూల్. ఇప్పుడు ఏం చేయాలి సార్? అందులో మన టామ్కాట్ ని కాన్ఫిగర్ చేయాలి. ఓకే, డౌన్లోడ్ చేసింది మీరు టామ్కాట్ ని డౌన్లోడ్ చేసింది, మీ /opt-లో ఉంది. మరి దాన్ని ఎట్లా కాన్ఫిగర్ చేయాలి? మనకు తగ్గట్టు కాన్ఫిగర్ చేసుకోవాలి. ఈవెన్ మనం పోర్ట్ కూడా చేంజ్ చేయాలి. 8080ని మేబీ వేరే 8090నో లేకపోతే 8082నో అలా చేయాలి. అంటే ఫైల్స్ ని ఎడిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫైల్స్ ఎడిట్ చేయాల్సి వస్తుంది. లైనెక్స్ లో మరి ఫైల్స్ ఎట్లా ఎడిట్ చేయాలండి? విండోస్ లో అయితే డైరెక్ట్లీ ఎడిట్ చేస్తాను. ఇప్పుడు విండోస్ లో ఎడిట్ చేయాలంటే నేను ఏం చేస్తా? సో ఇప్పుడు లెట్స్ పోర్ట్ ఎడిట్ చేయాలి, ఏం చేస్తా? మేబీ ఎక్కడ ఉంటుంది అది? సో కాన్ఫ్ లో server.xml అని ఒక పేజ్ ఉంటుంది. సో దీన్ని రైట్ క్లిక్ కొట్టి మీరు ఓపెన్ విత్ XML ఎడిటర్ లేకపోతే వర్డ్ ఓపెన్ చేసేసి మార్చేయచ్చు. సరే, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఆర్ Notepad++, ఏదో రకంగా ఎడిట్ చేయొచ్చు. ఇది రావట్లే, క్లోజ్, ఎడిట్ ఇన్ Notepad. ఇది బెటర్. Notepad లో ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ పోర్ట్ మార్చేసేయచ్చు. ఇక్కడ ఎక్కడో కనెక్టర్ పోర్ట్ ఉంటుంది, 8080 8090 చేయొచ్చు. ఇది లైట్. విండోస్ లో ఎలా అయినా చేయొచ్చు. Notepad లో ఓపెన్ చేయొచ్చు, WordPad లో ఓపెన్ చేయొచ్చు, Notepad++ లో ఓపెన్ చేయొచ్చు. మరి లైనెక్స్ లో ఎలా చేయాలి సార్ ఫైల్ ని ఓపెన్ చేయడం? ఓపెన్ చేసి ఎలా ఎడిట్ చేయాలి సార్? అంటే మీకు కూడా ఒక ఎడిటర్ కావాలి లైనెక్స్ లో. ఎస్ సార్. ద ఎడిటర్ ఏంటిది అంటే VI ఎడిటర్. లైనెక్స్ లో ఏదైనా ఫైల్స్ ని ఓపెన్ చేయాలంటే ఎడిటర్ ఏంటిది అంటే VI ఆర్ VIM, రెండు ఒకటే. ఫైల్ నేమ్ ఇలా మీరు కొడితే ఫైల్ క్రియేట్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ ఉందనుకో ఫైల్, ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ ఫైల్ లేదనుకోండి, క్రియేట్ అయ్యి ఓపెన్ అవుతుంది. సరే, ఫైల్ ఓపెన్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ మీకు చూపిస్తారు చూడండి. లెట్ మీ టేక్ వన్ మోర్ పెయిన్, ఇక్కడైనా పర్వాలేదు. సరే, VI ఫైల్ నేమ్, మీకు ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఏంటా ఎడిటర్? VI ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలి మీరు? సో ఎడిటర్ ఓపెన్ చేసినప్పుడు అది ఇన్సర్ట్ మోడ్ లో ఓపెన్ అవుతుంది. సో మీరు ఏం చేయాలి? ఎస్కేప్ ఎస్కేప్ కొట్టండి. ఇన్సర్ట్ మోడ్ లో ఓపెన్ అవుతుంది. ఇన్సర్ట్, ఇక్కడ మీరు మీ డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్. బ్లా బ్లా బ్లా. సరే, మీ వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని ఎట్లా సేవ్ చేయాలి సార్? మళ్ళీ ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్, మామూలుగా కోలన్ కొడితే సెమీకోలన్ వస్తుంది, ఇలా వస్తుంది. సో అందుకే షిఫ్ట్ కోలన్ కొట్టి WQ అని కొట్టండి. W అంటే సేవ్ అవుతుంది, Q అంటే క్విట్ అయ్యి అందులో నుంచి బయటకు వస్తాం. కాబట్టి ఫోర్స్ఫుల్ గా చేయాలంటే ఎక్స్క్లమేటరీ కూడా పెట్టుకోండి. ఎస్కేప్ షిఫ్ట్ W అంటే సేవ్. కావాలంటే మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు. విడివిడిగా చేయాలంటే ఎస్కేప్ W సేవ్, ఎస్కేప్ W2 క్విట్. రెండు కలిపి చేయాలంటే ఎస్కేప్ WQ. అంతే, ఏం లేదు. ఎస్కేప్ అయ్యాను కొడితే ఇన్సర్ట్ మోడ్ లో వెళ్తారు, మీ డేటా పెడతారు. తర్వాత మళ్ళీ ఎస్కేప్ కొట్టి WQ సేవ్ అయిపోతుంది. చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ పోర్ట్ మారుతాం లైనెక్స్ లో.
మీకు ఫస్ట్ శాంపుల్ కోసం నేను ఏం చేస్తాను అంటే ఎల్ఎల్ cd/opt-లోకి వెళ్తున్నా. cd/opt-లోకి వెళ్తున్నా. ఈ సాఫ్ట్ టామ్ క్యాట్లోకి వెళ్ళట్లేదు, జస్ట్ వేరే ఫైల్ క్రియేట్ చేద్దాం. విఐఎం టెస్ట్ ఫైల్. విఐఎం ఏం చేయండి, టెస్ట్ ఫైల్. ఒక టెస్ట్ ఫైల్ క్రియేట్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఎంటర్. ఓపెన్ అయింది. ఓకే, ఓపెన్ అయిందా? గుడ్. ఏం చేయాలి? ఎస్కేప్. మీకు కనిపించదు ఎస్కేప్ నేను కొట్టేది, ఓకే, ఎందుకంటే కీబోర్డ్ లో కొడుతుంది. బట్ మీరు అర్థం చేసుకోవాలి. ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాం. ఇక్కడ మీరు డేటా టైప్ చేయండి. మై నేమ్ ఇస్ మధు, a passionate DevOps trainer or learner, whatever. ఓకే, రైట్, ఫైన్. డేటా అంటే కోడ్ రాసిన. ఇప్పుడు ఎట్లా సేవ్ చేయాలి సార్? మళ్ళీ ఎస్కేప్, షిఫ్ట్ కోలన్, కింద కనిపిస్తుంది చూడండి, షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ, సేవ్. సో 3 లైన్స్, 1 2 3, 3 లైన్లు సేవ్ అయినాయి. మళ్ళీ దాని నుంచి బయటకి రావాలి. ఎస్కేప్, షిఫ్ట్ కోలన్ క్యూ. ఓకే, మళ్ళీ ఓపెన్ చేసాడు విఐఎం టెస్ట్ ఫైల్. ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చిన, మెల్లిగా కిందికి వస్తున్నాం. ఓకే, సో ఇక్కడ కింద ఉంటే కదా అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో, దాన్ని మూవ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకేదో యాడ్ చేసిన, మళ్ళీ సేవ్ చేస్తే ఎస్కేప్, షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ అంటే సేవ్, క్యూ అంటే క్విట్. ఓకే, రెండు కలిపి చేస్తాం. ఎంటర్. మీరు చూడండి, క్యాట్ టెస్ట్ ఫైల్ కొట్టండి, మీకు కనిపిస్తుంది. సార్ విఐ ఎడిటర్ లో ఎంతమందికి కన్ఫ్యూజన్ ఉంది, ఆర్ ఎంతమందికి అర్థమైంది? ఎనీ క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు విఐ ఎడిటర్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, especially new people. No questions? Thank you. Okay, thank you. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టామ్ క్యాట్ లో పోర్ట్ మార్చాలి. విండోస్ లో మీకు చూపించా, ఏ ఫైల్ చెప్పండి? cd అపాచీ టామ్ క్యాట్ లో మీకు కొన్ని ఫోల్డర్ స్ట్రక్చర్ చెప్తా. ఫస్ట్ చూడండి, ఈ బిన్ లో ఏముంటది అంటే, ఈ బిన్ అయినా ఓకే, ఇక్కడ బిన్ అయినా ఓకే. విండోస్ లో డౌన్లోడ్స్ లో ఎక్స్ట్రాక్ట్ చేసిన, ఇక్కడ చూసిన బిన్ లో బైనరీస్ ఉంటాయి, అంటే స్టార్ట్ స్టాప్ అట్లాంటి. లోపలికి వెళ్తే చూడండి, ఇవన్నీ స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి. ఓకే, సో షెల్ స్క్రిప్ట్ అంటే .sh ఉంటుంది. విండోస్ అయితే విండోస్ బ్యాచ్ ఫైల్. ఇక్కడ కూడా అంతే, చూడండి మీరు ఇక్కడ బాగా చెప్తాయి. ఎల్ఎల్ బిన్ లోకి వెళ్తే మీకు షట్ డౌన్ .sh, స్టార్ట్అప్ .sh ఉంటుంది. అంటే స్టార్ట్ చేయడానికి, షట్ డౌన్ చేయడానికి ఇక్కడ అన్ని బైనరీస్ ఉంటాయి. ఇది విండోస్, సారీ లైనక్స్. ఇంకేమున్నాయి? కాన్ఫిగ్ ఏంటంటే కాన్ఫిగరేషన్ కోసం, అంటే పోర్ట్ నంబర్ చేయడం, టామ్ క్యాట్ లో యూజర్స్ యాడ్ చేయడం, పోర్ట్ నంబర్స్ చేంజ్ చేయడం, టామ్ క్యాట్ లో యూజర్స్ యాడ్ చేయడం, అవన్నీ ఇందులో ఉంటాయి. ఓకే, లిబ్ అంటే ఏంటిది మరి? లిబ్ అంటే ఓకే, సో లిబ్ లో లైబ్రరీస్ ఉంటాయి. లాగ్స్ ఏంటివి? అందులో మీరు టామ్ క్యాట్ లో ఏదైనా డిప్లాయ్ చేస్తే ఆ అప్లికేషన్ లాగ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. టామ్ క్యాట్ స్టార్ట్ చేస్తే ఆ అప్లికేషన్ లాగ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఏం ఉండకపోవచ్చు నాకు గురించి, ఫస్ట్ టైం కాబట్టి ఎల్ఎల్ లాగ్స్ కూడా ఏం లేదు. బట్ ఆ తర్వాత టామ్ క్యాట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఫైల్ క్రియేట్ అయింది, catalina.out. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. హౌ డూ యూ ట్రబుల్ షూట్ యువర్ టామ్ క్యాట్? ఐ విల్ చెక్ ద లాగ్స్. వేర్ డూ యూ చెక్ ద లాగ్? ఇన్ లాగ్స్ ఫోల్డర్ ఐ విల్ సీ, వీ కెన్ సీ catalina.out. దాన్ని ఓపెన్ చేస్తే కనిపిస్తాయి లాగ్స్. ఓకే, ఇంకా లేదు, మనం చూద్దాం. సో లాగ్స్, టెంప్ అంటే టెంపరీ. వెబ్ ఆప్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏముంటది, మీ .var ఉంటుంది కదా, సో వాట్ ఎవర్ .var అది ఇక్కడ డిప్లాయ్ అవుతుంది బేసికలీ వెబ్ యాప్స్ లో. అంటే వెబ్ అప్లికేషన్, వెబ్ యాప్స్ అంటే ఏంటి? వెబ్ అప్లికేషన్. ఆ వెబ్ అప్లికేషన్ ని ఇక్కడ డిప్లాయ్ చేస్తాం, ఎల్ఎల్ వెబ్ యాప్స్. ఇక్కడ డిప్లాయ్ చేస్తే అది ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయ్యి మీకు పేజ్ ని సర్వ్ చేస్తూ ఉంటుంది. సో మనం ఇప్పుడు 1 by 1 చూద్దాం. cd/opt
సిడి అపాచీ టామ్ క్యాట్. ఫస్ట్ ఏం చేస్తా అంటే నేను కాన్స్ లోకి వెళ్తా. సిడి కాన్స్. సో ఫస్ట్ పోర్ట్ చేంజ్ చేద్దాం. ఆ పోర్ట్ చేంజ్ చేయాలి అంటే సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్. రియల్ టైమ్ లో పోర్ట్ చేంజ్ చేయరు, వేరే సర్వర్ ఉంటుంది. బట్ మన కోసం ఇప్పుడు తప్పదు కాబట్టి చేంజ్ చేస్తాం. సో విఐఎం సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్. ఏం చేయాలి సార్? ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళండి. సో మీరు మామూలుగా మేబీ పైన ఉండొచ్చు, మెల్లిగా డౌన్ యారోతో కిందికి రండి. ఎక్కడైతే మీకు కనెక్టర్ పోర్ట్ అని కనిపిస్తుందో మెల్లిగా స్లోగా రండి. నేను ఫాస్ట్గా వెళ్తున్నా, స్లోగా. మీకు ఇక్కడ మీ ఆరో కనిపిస్తుంది ఎక్కడ ఉంది అనేది. పైకి రండి. కనెక్టర్ పోర్ట్ 8080 ఉంటే మీకు నచ్చిన పోర్ట్ ఇవ్వండి. సరే నేను 8090 ఇస్తాను. 8090. ఓకే. సో పోర్ట్ నెంబర్ మారుస్తుంది. ఇప్పుడు ఎలా సేవ్ చేయాలి? మళ్ళీ ఎస్కేప్, షిఫ్ట్ కోలన్, ఇక్కడ చూడండి డబ్ల్యూ సేవ్ క్యూ. సరే డబ్ల్యూ కొట్టండి, సేవ్ చేసిన. ఎస్కేప్, షిఫ్ట్ కోలన్, క్యూ, క్విట్. డన్ అండి. పోర్ట్ మార్చేసిన. ఓకే, పోర్ట్ మార్చేసిన తర్వాత ఏం చేయాలి? టామ్ క్యాట్ లో యూజర్స్ ని కూడా క్రియేట్ చేయాలి. అది ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడ ఉంటుంది. టామ్ క్యాట్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్ అండి. సో మీరు ఓపెన్ చేస్తే విఐఎం టామ్ క్యాట్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఓపెన్ చేస్తే అందులో డిఫాల్ట్ ఏదో ఉంటుంది. సరే దీన్ని పట్టించుకోకండి. ఓకే, దీంట్లో ఉన్నదంతా డిలీట్ చేసి. ఎలా డిలీట్ చేయాలి? మీరు ఇలా అయినా చేయొచ్చు, లేదంటే నా ఫైల్నే డిలీట్ చేస్తాను. షిఫ్ట్ క్యూ, బయటకు వచ్చిన RM-RS టామ్ క్యాట్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్ డిలీట్ చేస్తాను. వెళ్ళండి. సో ఆ యూజర్ ఫైల్ డిలీట్ చేసిన, మళ్ళీ ఫ్రెష్గా క్రియేట్ చేసేది విఐఎం. సో విఐఎం అంటే అది క్రియేట్ కూడా చేస్తుంది. విఐఎం టామ్ క్యాట్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఆ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం. అందులో ఏం చేద్దాం? మన ఓన్ యూజర్స్ని యాడ్ చేద్దాం. సో నా దగ్గర స్క్రిప్ట్ ఉంది ఇది. సో లెట్ మీ కాపీ పేస్ట్, కాపీ, కంట్రోల్-C, ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన చూడండి కింద. ఇప్పుడు రైట్ క్లిక్, పేస్ట్. ఏమని చెప్తున్నా? టామ్ క్యాట్ లో యూజర్ నేమ్ టామ్ క్యాట్ పెడుతున్నా, పాస్వర్డ్ టామ్ క్యాట్ పెడుతున్నా. ఎస్కేప్, షిఫ్ట్ కోలన్, డబ్ల్యూ. డన్. హోప్ యు ఆర్ గెటింగ్. ఓకే, సో టామ్ క్యాట్ యూజర్స్ ని కూడా మార్చిన. సో కాన్ఫ్లో నుంచి బయటకు వస్తున్నా. ఎల్ఎల్ పిడబ్ల్యూడి ఎక్కడ ఉన్నా? కాన్ఫిగరేషన్ లో బయటకు వస్తున్నా. సిడి డాట్ డాట్. నెక్స్ట్ విండో స్టార్ట్ చేయొచ్చు, బట్ స్టార్ట్ చేసే ముందు కూడా చిన్న చిన్న ఇంకా చేంజెస్ ఉంటాయి. ఓకే, టామ్ క్యాట్ కి జావా కావాలి. టామ్ క్యాట్ ఈజ్ ఆల్సో జావా బేస్డ్ సాఫ్ట్వేర్. బట్ ఎనీవే మనం జెంకిన్స్ టైంలో జావా ఇన్స్టాల్ చేసినాం. సో జావా ఉంది ఆల్రెడీ, జావా ఐఫన్ వర్షన్. ఓకే, మీరు ఇక్కడ జెంకిన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చేస్తుంది జావా కూడా. జావా. ఓకే, సో జావా 21.0.8 వచ్చేసింది. ఓకే, నా దెన్ మళ్ళీ సిడి ఒక్కసారి వెబ్ యాప్స్ లోకి వెళ్ళండి. సిడి వెబ్ యాప్స్, ఎల్ఎల్ సిడి మేనేజర్ లోకి వెళ్ళండి. ఓకే, సో ఎందుకు అనేది ప్రస్తుతానికి వదిలేండి. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ టోటాలిటీ. అందులోకి వెళ్ళి సిడి మెటా ఐఎన్ఎఫ్ లోకి వెళ్ళండి. నేను మొత్తం టైప్ చేయట్లే. మెటా ఐఎన్ఎఫ్ క్యాపిటల్ M అని పెట్టి ట్యాబ్ కొట్టినా, అదే వచ్చేసింది మెటా ఐఎన్ఎఫ్. ఇది ఓపెన్ చేయండి, కంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్. సో విఐఎం కంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్ ఓపెన్ చేయండి. ఇందులో ఎలా ఉంటుందంటే, అది ఎలా ఉంటుందంటే అందరికీ ఎలా ఉండదు. సరే నేను తర్వాత ఓపెన్ చేస్తా, వదిలేసేయండి. సో ఇది మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ట్రబుల్ షూటింగ్ స్టెప్. సో మళ్ళీ నేను CD/OPTలోకి వెళ్తున్నా. సో ఎలాగో పోర్ట్ చేంజ్ చేసినాం, సిడి అపాచీ. కాన్ఫ్లోకి వెళ్ళి పోర్ట్ చేంజ్ చేసినాం, యూజర్స్ని యాడ్ చేసినాం. ఇప్పుడు నేను ఏం చేస్తా? సిడి బిన్లోకి వెళ్ళి టామ్ క్యాట్ స్టార్ట్ చేస్తా. సారీ, ఓకే. సో ఇక్కడ స్టార్ట్అప్ స్క్రిప్ట్ ఉంది. ఏంటిది? స్టార్ట్అప్ డాట్ sh. మరి స్క్రిప్ట్ ద్వారా ఎలా స్టార్ట్ చేయాలి సార్? విండోస్ లో అయితే నెక్స్ట్ డబుల్ క్లిక్ చేస్తే అది స్టార్ట్ అయిపోతుంది. విండోస్ లో ఏం చేస్తాం? డబుల్ క్లిక్ చేస్తాం, అన్ని సెట్ అయి ఉంటాయి.
డబుల్ క్లిక్ చేస్తాం ఇట్లా. సో ఇట్లా లైనెక్స్ లో ఏం చేయాలి సార్, ఇది వదిలేసేయండి, ఇది దీనికి జావా ఇక్కడ ఉందో లేదో వదిలేసేయండి. లైనెక్స్ లో ఏం చేయాలి సార్, సో ఇది షెల్ స్క్రిప్ట్, దీన్ని స్టార్ట్ చేయాలంటే కంట్రోలర్ ./startup.sh ఇది కమాండ్. టామ్ క్యాట్ స్టార్ట్ అయిపోయింది. దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి, సేమ్ సర్వర్ నేమ్ తీసుకోండి, ఇక్కడ ఉంది కదా, కాపీ తీసి సర్వర్ నేమ్, బ్రౌజర్ లోకి వచ్చి ట్రై టు యాక్సెస్ విత్ విచ్ పోర్ట్ 8090 8080 అంటే మళ్ళీ జెంకిన్స్ ఓపెన్ అయింది. ఇదే టామ్ క్యాట్ అండి. ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్, యూ హావ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ టామ్ క్యాట్. కంగ్రాచులేషన్స్. Got it, sir? Any questions so far? I'm asking you. Am I going too fast? Hello? Others? No, right? Why are you not typing? So why don't we use yum install for Tomcat? Yeah, you can use, but it will not work. Point ఏంటంటే అక్కడ ఉండాలి కదా, లో ఉంటే ఇన్స్టాల్ అవుతుంది, లో ఉండదు, టామ్ క్యాట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. యా, గుడ్ క్వశ్చన్, యూ కెన్ ట్రై. ఇప్పుడు ఫస్ట్ టైం జెంకిన్స్ కూడా లేదు. జెంకిన్స్ ఏం చేసినాం మనం, wget తోటే డౌన్లోడ్ చేసినాం, మర్చిపోయారేమో. చూడండి, wget కమాండ్ ఉంది. ఓకే, సో తర్వాత ఇప్పుడు టామ్ క్యాట్ ని కూడా అలానే చేసినాం ఒక రకంగా, బట్ తో చేయట్లేదు అంతే. ఎండ్ ఆఫ్ ద డే wget తోటే డౌన్లోడ్ చేసినాం టామ్ క్యాట్ కూడా. ఓకే సార్, గుడ్ క్వశ్చన్. సో ఓకే, ఎవరికైతే ఈరోజు కొంచెం ఫాస్ట్ అనిపిస్తుందో పార్డన్ మీ, ఇట్స్ ఓకే. మీకు రికార్డింగ్ చూస్తే అన్ని అర్థమవుతాయండి, ఇట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా, లిటిల్ క్లమ్సీ అనిపిస్తుంది. ఓకే, ఎనీవే, సో మనం టామ్ క్యాట్ ఇక్కడ ఏం చేసినాం సార్, స్టార్ట్ చేసినాం. ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ టామ్ క్యాట్. ఎవరికైతే అర్థం కాదో రేపు డౌట్ సెషన్ లో జాయిన్ కండి. ఏం లేదండి, మనము సింపుల్ గా అన్ని మీకు చెప్పేసరికి క్లమ్సీ అనిపిస్తుంది, కానీ మనం ఏం చేస్తామో చూద్దాం. ఒక్కసారి మీరు హిస్టరీ ఏం చేస్తాం, ఓపీటీలోకి వెళ్ళినాం. ఓకే, సో ఓపీటీలోకి వెళ్ళి ఫస్ట్ టైం ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి ఓపీటీలోకి వెళ్ళినాం. ఓపీటీలోకి వెళ్ళి wget ద్వారా టామ్ క్యాట్ ని డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఎల్ఎల్ కొడితే ఏం కనిపించింది, డౌన్లోడ్ అయిన సాఫ్ట్వేర్ కనిపించింది, కంప్రెస్డ్ ఫామ్ లో ఉన్నది. మరి దాన్ని ఎట్లా అన్కంప్రెస్ చేయాలి, tar-xvf అంతే, tar-xvf. అప్పుడు ఏమైతుంది, tar.gunzip కాస్త ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఫోల్డర్ వచ్చింది. ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళిన, మీకు కొంచెం ఈ విఐవి అవన్నీ చెప్పడానికి చేశా, కానీ అదర్వైజ్ ఫోల్డర్ లోపలికి వెళ్ళి కాన్ఫ్లోకి వెళ్ళా. ఎక్కడికి వెళ్ళా, కాన్ఫ్లోకి వెళ్ళా. server.xml ని tomcat user.xml ని చేంజ్ చేసిన, అంతే, అంతకు మించి చేంజ్ చేయాలి. ఓకే, నా సో ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. మేనేజర్ యాప్ ఏమంటుంది, టామ్ క్యాట్ ఇక్కడ యాక్సెస్ లేదంట, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్. ఎందుకు, బేసికల్లీ ఈ 403 యాక్సెస్ అంటే ఏంటంటే ఈ బ్రౌజర్ కి లేదు, ఈ ల్యాప్టాప్ కి లేదు. ఎందుకు లేదు అంటే, ఓకే, ఎందుకు లేదు అంటే ఫస్ట్ థింగ్, మేబీ యూజర్స్ లేదేమో, లేదు, మనం ఆల్రెడీ యూజర్స్ ని పెట్టాం. ప్రాబబ్లీ యాక్సెస్ లేదు, context.xml లోకి వెళ్ళి చేంజ్ చేయమని చెప్తుంది. అందుకే నేను ఏం చేస్తున్నా, cd context.xml దగ్గర పోతున్నా. అది ఎక్కడ ఉంది, cd వెబ్ యాప్స్ లో ఉంది, cd మేనేజర్ లోకి వెళ్తున్నా, cd మెటాలోకి వెళ్తున్నా, ఇక్కడ ఉంది context.xml. సో ఇక్కడికి వెళ్ళి ఆ రెస్ట్రిక్షన్ తీసే, ఇక్కడ రెస్ట్రిక్షన్ ఉంది ఈ బ్రౌజర్ కి, ఆ రెస్ట్రిక్షన్ తీసేయాలంటే టు రిమూవ్ దట్ రెస్ట్రిక్షన్ ఇక్కడ మాడిఫై చేయమని ఎర్రర్ వస్తుంది. సో అందుకే నేను ఇక్కడికి వచ్చి vim
context.xml ఓపెన్ చేసిన. సో మేబీ మీకు ఇలా వస్తుంది. మీరు మెల్లిగా కిందికి రండి, స్టెప్ బై స్టెప్ ఆరోస్ కిందికి చేసుకుంటూ రండి. వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎవరిని అలౌ చేయాలి, ఆర్ ఏ బ్రౌజర్ని అలౌ చేయాలి. ఇక్కడ ఏముందంటే ఓన్లీ లోకల్ 127 అంటే లోకల్ హోస్ట్ అన్నట్టు. లోకల్ని అలౌ చేయని ఉంది. నేనేం చేస్తున్నా అంటే దాన్ని ఎడిట్ చేస్తే ఎస్కేప్ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన, మెల్లిగా పైకి వస్తుంది. మెల్లిగా పైకి వచ్చి ఇన్సర్ట్ మోడ్ నుంచి చూడండి, ఇదంతా తీసేస్తుంది. డాట్ స్టార్ ఏమని పెడుతుంది? డాట్ స్టార్ అంటే ఎవరినైనా అలౌ చేయని మీనింగ్. డాట్ స్టార్ అంతే, నేను ఏం చేయట్లేను. ఇంకా ఈ ఐపీ నుంచి యాక్సెస్ చేయి, ఆ ఐపీ నుంచి యాక్సెస్ చేయి కాదు, ఎవరికైనా అలౌ చేయి. వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలిస్తే ఈ వాళ్ళు ఇలా ఇఫ్ దే ట్రై టు యాక్సెస్ లైక్ దిస్, ఎవరికైనా అలౌ చేయని చెప్తాను. సో ఎస్కేప్ Shift:W ఎంటర్ మేనేజర్ యాప్. ఓకే నేను మార్చినా కానీ టామ్ క్యాట్ లో రిఫ్లెక్ట్ కావట్లేదు. మళ్ళీ ఒకసారి స్టాప్ చేసి స్టార్ట్ చేద్దాం. cd/opt cd apache tomcat cd bin లో ఇంకా స్టార్ట్ టు స్టాప్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఒకసారి షట్ డౌన్ చేస్తాం. ./shutdown.sh ./startup.sh షట్ డౌన్ చేసినప్పుడు షట్ డౌన్ అయింది. ఓకే, సో మళ్ళీ ./startup.sh స్టార్ట్ అయింది. లెట్స్ ట్రై టు యాక్సెస్ నౌ. మేనేజర్ యాప్ అడుగుతుంది. సో యూజర్ నేమ్ ఏంటిది? టామ్ క్యాట్. పాస్వర్డ్ ఏంటిది? టామ్ క్యాట్. సింపుల్ గా పెట్టారు. మీరు మార్చుకోవచ్చు కూడా, టామ్ క్యాట్ సైన్ ఇన్. దట్స్ ఇట్ గైస్. సో మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది అంటే మీరు టామ్ క్యాట్ ని ప్రాపర్ గా కాన్ఫిగర్ చేశారు. మీరు వెబ్ అప్లికేషన్స్ ఇక్కడ డిప్లాయ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నా ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ అప్లికేషన్ ని డిప్లాయ్ చేయాలి. యాక్చువల్లీ రియల్ టైంలో జెంకిన్స్ ద్వారా చేస్తాం, బట్ ఇంకా ఈ రోజు జెంకిన్స్ ద్వారా చేయండి, రేపు చేద్దాం. ఈరోజు మాన్యువల్లీ చేద్దాం. ఎలా చేయాలండి మాన్యువల్లీ? సింపుల్, కిందికి రండి. డిప్లాయ్ ఎలా డిప్లాయ్ చేయాలి? వార్ ఫైల్ టు డిప్లాయ్. ఎక్కడుంది మీ వార్ ఫైల్? ఎక్కడుంది చెప్పండి. నా ల్యాప్టాప్ లో నేను ఇందాకనే డౌన్లోడ్ చేసిన, మీరు చూడండి. డౌన్లోడ్స్ లోకి వెళ్తే మైండ్ సర్క్యూట్ ఏది చూడండి, ఇక్కడ ఉంది. మైండ్ సర్క్యూట్ 16D వార్. జెంకిన్స్ జనరేట్ చేసిన వార్ ని నేను డౌన్లోడ్ చేసిన మీ ముందే. ఎక్కడుంది అది? ఇక్కడ. దీన్ని డౌన్లోడ్ చేసి వచ్చింది. దీన్ని మనం అప్లోడ్ చేద్దాం. ఇక్కడికి వచ్చి చూస్ ఫైల్. ఓకే, డౌన్లోడ్స్, సెలెక్ట్ ద వార్ ఫైల్, మైండ్ సర్క్యూట్ వార్, ఓపెన్, డిప్లాయ్ చేయండి. డన్, డిప్లాయ్మెంట్ అయిపోయింది. సో మీ అప్లికేషన్ డిప్లాయ్ అయింది. ఒకసారి ఓపెన్ చేయండి. కెన్ యూ సీ? బేసికల్ నేను ఒక శాంపుల్ ఫేస్బుక్ పేజ్ లాంటిది పెట్టా ఆ కోడ్లో. సో మీకు డైరెక్ట్ లోడ్ అవుతుంది. అంటే మీరు బ్రౌజర్లో facebook.com అని కొడితే ఏదైతే వస్తుందో అదే నేను టామ్ క్యాట్ లో డిప్లాయ్ చేసిన. గెటింగ్ ఇట్? కొంతవరకు ఐడియా వచ్చిందా? అంటే ఇప్పుడు ఎట్లా వర్క్ అవుతుంది? టామ్ క్యాట్ పోర్ట్ పైన ఇది టామ్ క్యాట్ లో నుంచి సర్వ్ అవుతుంది. దీనికి మేబీ నేను ఏం చేస్తాను, రియల్ టైంలో దీన్ని facebook.com కి మ్యాప్ చేస్తాను అంతే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే, ఇదంతా కోడ్ లో ఉంది. రేపు చెప్తాను. ఓకే, ఈరోజు అంత టైం లేదు, రేపు చెప్తాను. బేసికల్లీ ఈ మైండ్ సర్క్యూట్ 16Dలో డెవలపర్స్ ఏదైతే కోడ్ ఇచ్చారో, ఓకే ఆ కోడ్ లో మీరు index.jsp ఓపెన్ చేస్తే ఆ ఫేస్బుక్ కోడే ఉంది.
డెవలపర్స్ ఇచ్చారు. మనకి ఇప్పుడు అంత అనవసరం అనుకోండి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? మేకింగ్ సెన్స్ కొంతవరకు. ఇదే వేర్ కాదు, మీరు ఏదైనా డిప్లాయ్ చేయొచ్చు. సరే, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే మళ్ళీ బయటకు వస్తా బ్యాక్, వేరే వేర్ ఫైల్ డిప్లాయ్ చేద్దాం. సో గూగుల్లోకి వెళ్ళి నేను ఏం చేస్తా అంటే శాంపుల్ వేర్ ఫైల్ డౌన్లోడ్ అని కొడతా ఫర్ టామ్క్యాట్. మీకు బొచ్చాడు అనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏదో ఉంది చూడండి, ఓపెన్ చేయండి. సో మనం బిల్డ్ చేయలేము, దీన్ని మనం బిల్డ్ చేయలేము, ఏదో ఉంది డౌన్లోడ్ చేస్తాం. సో ఏదో శాంపుల్ వేర్ డౌన్లోడ్ అవుతుంది. ఇంకేమన్నా ఉందా? ఇక్కడ ఏమైనా ఉన్నా కూడా మనం డౌన్లోడ్ చేయొచ్చు. చూడండి, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద శాంపుల్ వెబ్ యాప్. డౌన్లోడ్ అయింది, ఇలా కూడా డౌన్లోడ్ చేస్తా. ఇలా మీరు వ్యార్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా కావాలంటే మీరు సంథింగ్ లైక్ దిస్. ఇలా మీరు వేర్ ఫైల్స్ మీకు తెలిస్తే, మీ దగ్గర ఏమైనా కోడ్ ఉంటే బిల్డ్ చేసి వేర్ గా జనరేట్ చేయండి. దాన్ని ఇక్కడికి వచ్చి వేర్ ఫైల్ టు డిప్లాయ్, చూస్ ఫైల్, డౌన్లోడ్స్కి వచ్చి, సో ఇందాక మనం ఏం డౌన్లోడ్ చేసినాం, ఐ థింక్ ఇది శాంపుల్ వెబ్ యాప్. శాంపుల్ ఓపెన్ చేయండి, డిప్లాయ్. చూడండి, అప్లికేషన్ డిప్లాయ్ అయింది. శాంపుల్ ఓపెన్ చేయండి, ఇది ఆ అప్లికేషన్ శాంపుల్ హలో వరల్డ్ అప్లికేషన్. అది బయటికి వస్తాయి. ఇంకో దాన్ని డిప్లాయ్ చేద్దాం, చూస్ ఫైల్, డౌన్లోడ్స్, శాంపుల్ వెబ్ యాప్ వార్. దీన్ని సెలెక్ట్ చేయండి, డిప్లాయ్ చేయండి. చూడండి, శాంపుల్ వెబ్, దీన్ని ఓపెన్ చేసి దాన్ని కూడా డిప్లాయ్ అవుతుంది. ఇదే శాంపుల్. ఇట్లా. సో మీకు కొంచెం ఇంకా బెటర్ గా కావడానికి నేను ఏం చేస్తా, జావా కోడ్ ఇక్కడ పెట్టా, మైండ్ సర్కిల్ ఓపెన్ చేయండి, డైరెక్ట్లీ మీకు పేజే లోడ్ అవుతుంది. సో ఇదే టామ్క్యాట్ అండి, హై లెవెల్. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది సార్ క్వశ్చన్ చూద్దాం. నేను బయటికి వెళ్తున్నా. మీరు ఎప్పుడైతే ఇక్కడ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తుండ్రో, ఓకే, కంప్రెస్డ్ వేర్ ఫైల్ ఏదైతే ఉందో, డాట్ వేర్, అదే కదా ఆర్టిఫాక్ట్ అంటే ఏంటిది, కంప్రెస్డ్ బండిల్. ఆ డాట్ వేర్ ఏదైతే ఉందో అది మీ టామ్క్యాట్ లో ఎల్ఎల్ 3D డాట్ డాట్ బయటకు వస్తున్నా, అది వెబ్ యాప్స్ లో పడుతుంది. 3D వెబ్ యాప్స్ ఎల్ఎల్ కొట్టండి. చూడండి, మీ మైండ్ సర్క్యూట్ డాట్ వేర్, శాంపుల్ యాప్ డాట్ వేర్, శాంపుల్ ఇంకేదో డాట్ వేర్, ఆ వేర్ ఫైల్స్ అన్ని ఇక్కడ డిప్లాయ్ అవుతుంది. ఇక్కడ డిప్లాయ్ అయిన తర్వాత ఇవి ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి, అంటే అన్కంప్రెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది చూడండి, వేర్ పోయి ఆ ఫోల్డర్ వచ్చింది. ఈ ఫోల్డర్ నుంచి మీకు అప్లికేషన్ సర్వ్ అవుతుంది. ఎవరైతే బ్రౌజర్ లో యాక్సెస్ చేస్తుందో అది ఇక్కడికి వస్తుంది. ఇదేం చేస్తుంది, రెస్పాన్స్ ఇచ్చి అప్లికేషన్ సర్వ్ చేస్తుంది. గెటింగ్ ఇట్? మీరు కావాలంటే చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నేను తీసేస్తా. ఏం చేస్తా, లెట్స్ సే మైండ్ సర్క్యూట్ ఉంది కదా, అన్డిప్లాయ్ చేస్తా, తీసేసిన. ఇక్కడ కూడా అన్డిప్లాయ్ చేస్తా, ఎల్ఎల్ కొట్టండి, మైండ్ సర్క్యూట్ ఎగిరిపోయింది. ఈ శాంపుల్ ని కూడా తీసేస్తా, శాంపుల్ లెట్ మీ అన్డిప్లాయ్, దీన్ని కూడా అన్డిప్లాయ్ చేస్తా. ఇవన్నీ తీసేసిన. ఇప్పుడు చూడండి, లేదు. గెటింగ్ ఇట్? అంటే మీరు ఏదైతే ఇక్కడ డిప్లాయ్ చేస్తుండ్రో ఆర్టిఫాక్ట్, వేర్ ఇస్ మైండ్ సర్క్యూట్, అది ఎక్కడ డిప్లాయ్ అవుతుందండి, ఎల్ఎల్ ఇక్కడ డిప్లాయ్ అవుతుంది. అది అన్కంప్రెస్ అయ్యి ఫోల్డర్ అయింది. ఆ ఫోల్డర్ మిమ్మల్ని సర్వ్ చేస్తుంది, అంటే ఆ అప్లికేషన్ ని సర్వ్ చేస్తుంది, మీకు సర్వ్ చేస్తుంది. ఈవెన్ ఇప్పుడు బ్రౌజర్ లో ఎవరిది ఓపెన్ చేసినా కూడా అందరికీ యాక్సెస్ అవుతుంది నా ఫేస్బుక్ పేజ్. కెన్ యూ ఆల్ ట్రై దిస్? ఆర్ యూ ఏబుల్ టు యాక్సెస్? మేకింగ్ సెన్స్?
హలో ఫ్రెండ్స్, అంతే అండి. ఓకే, బట్ ఈ ప్రాసెస్ లో లాగ్స్ కూడా జనరేట్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం. నేను ఏం చేస్తున్నా, మళ్ళీ సిడి డాట్ డాట్ బయటకు వస్తున్నా. సో మీకు బిన్ అర్థమైంది. బిన్ ఏంటిది? స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి. కాన్ఫ్ అర్థమైంది, పోర్ట్ చేంజ్ చేయడానికి, యూజర్స్ ని చేంజ్ చేయడానికి. అవునా? పోర్ట్ సర్వర్ డాట్ ఎక్స్ఎంఎల్, యూజర్స్ టామ్ క్యాట్ ఐఫోన్ యూజర్స్ డాట్ ఎక్స్ఎంఎల్. లిబ్ లైబ్రరీ వదిలేయండి, లాగ్స్ లోకి రండి. వెబ్ యాప్స్ కూడా అర్థమైంది మీకు. యాక్చువల్లీ ఈ వార్ ఫైల్ అంతా డిప్లాయ్ అవుతుంది వెబ్ యాప్స్ లోనే. లాగ్స్ లో చూద్దాం ఇప్పుడు. ఎల్ఎల్ సిడి లాగ్స్, క్యాటలినా డాట్ అవుట్ అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది. Okay, ఇది మెయిన్ లాగ్ ఫైల్. మీరు ఇందులో క్యాటలినా డాట్ అవుట్ అని కొట్టండి. మీకు చిన్న చేస్తా, చూడండి ఏం జరిగింది. మీ కంప్లీట్ లాగ్ ఇక్కడ వస్తుంది. సారీ, చూడండి ఏం జరిగిందో. క్యాట్ కొట్టాను. ఫస్ట్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో టాప్ క్యాట్ ని, దానికి జావా కావాలి. సో జావాని పికప్ చేసుకుంది. ఓకే, జావాని పికప్ చేసుకుంది. తర్వాత సో సర్వర్ స్టార్ట్ అయింది. అది లైనెక్స్ లో ఉంది, విండోస్ లో లేదు. సో దాని ఏముంది, ఆ ఓఎస్ లైనెక్స్ ఓఎస్, దాని ఆర్కిటెక్చర్ ఏఎండి, జావా వర్షన్ 21, ఇవన్నిటిని పికప్ చేసుకుంది. పికప్ చేసుకొని టామ్ క్యాట్ స్టార్ట్ అయిపోయింది. చూడండి టామ్ క్యాట్ ఏం చేసింది, స్టార్ట్ అయిపోయింది. సో చూడండి, ద సర్వర్ ఇనిషియలైజ్డ్ ఇన్ 1380 milliseconds. సర్వర్ స్టార్ట్ అయింది. తర్వాత మనం ఏం చేసినాం, ఓకే సో ఓకే ఇక్కడ ఇది ద రూట్ హ్యాస్ ఫినిష్డ్ ఇన్ 5. ఇది తర్వాత మనం ఏం చేసినాం, మన కోడ్ ని డిప్లాయ్ చేయడం స్టార్ట్ చేసినాం. ఏది? ఓకే ఓకే, తర్వాత ఏం చేసినామంటే, మనం స్టార్ట్ చేసిన తర్వాత బ్రౌజర్ లో యాక్సెస్ చేస్తే ఎర్రర్ వచ్చింది. బ్రౌజర్ లో యాక్సెస్ చేస్తే ఎర్రర్ వచ్చింది. ఎందుకు? ఆథెంటికేషన్ లేదు. ఓకే, సో యూ విల్ సీ సమ్ కైండ్ ఆఫ్ ఎర్రర్ హియర్ మీరు కరెక్ట్ గా చూస్తే. సో ఆ తర్వాత నేను ఏం చేసిన, ఆ కంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్ లో చేంజ్ చేసి షట్ డౌన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసిన. మీరు లాగ్ చూడాలి, నాకు ఐడియా ఉంది కాబట్టి నేను క్విక్లీ చూడగలుగుతున్నా, మీకు కొంచెం టైం పడుతుంది. సో ఏం చేసిన, షట్ డౌన్ కమాండ్ కొట్టిన, మళ్ళీ స్టాప్ అయిపోయింది. ఆ కంటెక్స్ట్ డాట్ ఎక్స్ఎంఎల్ చేంజ్ చేసిన, మళ్ళీ స్టార్ట్ చేసిన. స్టాప్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ జావాన్ పికప్ చేసుకుంది. సో ఓకే, జావాన్ పికప్ చేసుకుంది, అంతా చేసుకుంది. ఓకే గుడ్, టామ్ క్యాట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మీరు చూడండి, సో వాట్ వీ హ్యావ్ డన్, సర్వర్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత మనం మైండ్ సర్క్యూట్ వేర్ ని డిప్లాయ్ చేసినాం. చూడండి ఇక్కడ మైండ్ సర్క్యూట్ వేర్ ని డిప్లాయ్ చేసినాం. సో ఆ తర్వాత శాంపుల్ వేర్ ని డిప్లాయ్ చేసినాం. తర్వాత శాంపుల్ వెబ్ యాప్ వేర్ ని డిప్లాయ్ చేసినాం. తర్వాత కొన్నిటిని అన్డిప్లాయ్ చేసినాం. చూడండి, అన్డిప్లాయింగ్. ఇట్లా ఏం జరిగినా సరే లాగ్ లో ఎంట్రీ ఉంటుంది. ఓకే, ఏదైనా సరే మీకు క్యాటలినా డాట్ అవుట్ లో ఎంట్రీ ఉంటుంది. ఓకే, సో హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. ఎస్ సార్, ఐ మేకింగ్ సెన్స్ సార్? మీరు అన్డిప్లాయ్ చేస్తే అన్డిప్లాయ్ అని వస్తుంది, డిప్లాయ్ చేస్తే డిప్లాయ్ అని వస్తుంది. సరే, దాన్ని ఏమైనా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే, ఇప్పుడు లెట్స్ నేను యాక్సెస్ చేస్తా. చూడండి, సో సరే, ఇప్పుడు క్యాట్ అని కొడితే రాదు కదా, మీరు డైనమికల్ చూడాలంటే టైల్ అని కొట్టండి. టైల్ -100f Catalina డాట్ అవుట్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దీస్ కమాండ్స్. సో ఇప్పుడు నేను ఏం చేసినా కూడా, ఓకే సో ఇక్కడ మీకు కనిపించాలంటే లెట్స్ చేస్తున్నా, లాగిన్ చేస్తున్నా, ఎలాగో పని చేయలేండి. సరే, నేను ఏం చేస్తాను అంటే నేను అన్డిప్లాయ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి వెరీ టామ్ క్యాట్ అన్డిప్లాయ్ చేస్తాయి. మైండ్ సర్క్యూట్ అన్డిప్లాయ్ చేసిన ఇక్కడ లాగ్ జనరేట్ అయితే చూడండి, అన్డిప్లాయ్. ఇంకేదో డిప్లాయ్ చేస్తాం, దేని డిప్లాయ్ చేద్దాం,
మేబీ ఏదో ఒక నా దగ్గర ఇంకో వేర్ ఉంది ల్యాబ్ అని, ఇది కూడా గూగుల్ నుంచి తెచ్చుకున్నా. దెన్ డిప్లాయ్ చేస్తాను. డిప్లాయ్ క్లాస్కి ముందే డౌన్లోడ్ చేసుకున్నాయి ఇవన్నీ నేను. డిప్లాయ్ చేసిన చూడండి ఏం జరిగింది. స్లాష్ ఓపీటీలో వెబ్ యాప్స్లో ల్యాబ్ అనే ఒక వేర్ ఫైల్ డిప్లాయ్ అయింది. అది స్టార్ట్ కావడానికి టైం పట్టింది. ఎంత టైం? 720 milliseconds. మనం యాక్సెస్ చేసుకోవచ్చు దాన్ని. ఇదేదో ఇంకేదో శాంపుల్ అప్లికేషన్, ఏదో ఐసైట్ కి సంబంధించింది, లెన్సెస్ కి సంబంధించిన యాప్. అది ఏజ్ లెట్సే యంగ్ బ్లా బ్లా ఏదేదో సంథింగ్ లైక్ దట్. మీకు ఇక్కడ ఏదో జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా లాగ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ Ctrl+C కొడుతుంది. అంటే మీరు డైనమికల్ గా లాగ్స్ చూడాలంటే టైల్ కమాండ్ వాడాలి, అదర్వైజ్ క్యాట్ కమాండ్. ఓకే, సో దెన్ cd/opt. మీకు ఇంకొంచెం కొత్త వాళ్ళకి లైనక్స్ బ్రష్ అప్ చేయాలి, ఐ విల్ డూ దట్. ఓకే, cd apache వాట్ ఎల్స్, అంతే అండి. సో ఇది టామ్క్యాట్, ఆల్ అబౌట్ టామ్క్యాట్. సో టాస్క్ ఫర్ యూ, మీరు కూడా మీ ల్యాప్టాప్ లో టామ్క్యాట్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో జెంకిన్ సర్వర్ అయినా ఓకే, లేదంటే కొత్త సర్వర్ అయినా ఓకే. డౌన్లోడ్ చేసుకోండి, కాన్ఫిగర్ చేసుకోండి, బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఏం చేసినాం బేసికల్లీ మీరు గమనిస్తే, జెంకిన్స్ ఆటోమేట్ చేయాలి. జెంకిన్స్ బిల్డ్ చేసింది ఆర్టిఫాక్ట్, జెంకిన్స్ ఆర్టిఫాక్ట్ ని బిల్డ్ చేసింది. నేను నా ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకున్నా, మాన్యువల్లీ అప్డేట్ చేసిన. అలా వద్దు నాకు. డెవలపర్స్ కోడ్ రాయగానే జెంకిన్స్ క్లోన్ చేసుకోవాలి, బిల్డ్ చేయాలి. బిల్డ్ అయిన ఆర్టిఫాక్ట్ డైరెక్ట్లీ జెంకిన్సే టామ్క్యాట్ లో డిప్లాయ్ చేయాలి. ఎలా సార్? అదే రేపు చెప్తానులేండి. ఐ థింక్ ఈ రోజే చెప్పాలి, బట్ సమ్హౌ కుదరట్లేదు. రేపు చెప్తాను ఆటోమేట్ చేయడం. ఓకే, జెంకిన్స్ ద్వారా టామ్క్యాట్ లో ఎలా ఆటోమేట్ చేయాలో నేను రేపు చెప్తాను. బట్ ఈ రోజుకి మీకు టాస్క్ ఏంటిది? సింపుల్, టామ్క్యాట్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో టామ్క్యాట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయండి tar-xvf కమాండ్ ద్వారా, అండ్ కాన్ఫ్ లోకి వెళ్ళి చేంజెస్ చేయండి, వెబ్ యాప్స్ లోకి వెళ్ళి చేంజెస్ చేయండి, బిన్ లోకి వెళ్ళి స్టార్ట్ చేయండి. క్లియర్? Am I making sense? So I want screenshots. Okay, I want Tomcat screenshots. నాకు ఈ స్క్రీన్ షాట్ కావాలి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత. facebook.com కాదు, సో టామ్క్యాట్ లో నుంచి కావాలి, డైరెక్ట్ ఫేస్బుక్ కాదు. లేదా సో WAR file to choose WAR file, downloads, deploy. Yeah, this screenshot I want. ఇక్కడ నేను ఇది చూస్తా, మీరు ఇందులో ఏదైనా పెట్టుకోలేండి, కానీ నాకు ఈ స్క్రీన్ షాట్ కావాలి. కెన్ యూ ఆల్ డూ ఇట్? డీల్? హలో, ఎస్ ఎవరివన్, సో డూ ఇట్. ఓకే, ఎనీవే మళ్ళీ నేను ఇది రేపు రిపీట్ చేస్తాను. ఒకవేళ మీకు క్లమ్సీ ఉన్నా, కన్ఫ్యూజన్ ఉన్నా రేపు రిపీట్ చేస్తాను. సో మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్? మీరు డైరెక్ట్లీ ప్రాక్టీస్ చేయకండి, ఫస్ట్ రికార్డింగ్ వినండి. రికార్డింగ్ వినుకుంటూ నోట్స్ రాసుకోండి, రన్నింగ్ నోట్స్. ఏ కమాండ్ వాడుతున్నా, ఏ కమాండ్ ఎలా చేస్తున్నా, మైండ్లో ఒక మీరు ఫ్రేమ్ చేసుకోండి. తర్వాత రికార్డింగ్ విని రన్నింగ్ నోట్స్ రాసుకున్న తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్ లో ఇబ్బంది ఉంటుంది, తర్వాత డెడ్ ఈజీ ఉంటుంది. డెడ్ ఈజీ, లిటరల్లీ డెడ్ ఈజీ ఉంటుంది. ఓకే, చలో గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఐల్ స్టాప్ మై ఓకే, స్టాప్. మేబీ ఈ ఒక్క రోజు కూడా యూట్యూబ్ లో వస్తుంది, ఇంకా రేపటి నుంచి యూట్యూబ్ లో రాదు, ఎందుకంటే మీకు ఇంకా యాప్ ఫెమిలియర్ కాలేదు కదా. సో నేను చెప్తా, బై ద వే నేను యాప్ రిలేటెడ్ కూడా నేను రేపు చెప్తాను ఎలా చూడాలో. టైం అయిపోయింది. ఐ విల్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.